బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్‌కి సంబంధించిన ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ ఏమయ్యాడు? పారిపోయాడు. సారీ. పాకిస్తాన్‌కి సంబంధించి వాళ్ళ గవర్నమెంటే అతన్ని ఆ పదవి నుంచి తొలగించి అతని స్థానంలో ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చింది. అతని పేరు సహీర్ శంషాద్. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ భారత్ పైన యుద్ధం చేసేట్టుగా వ్యాఖ్యలు చేస్తాడు. పాకిస్తానీ ప్రజల్ని రెచ్చగొట్టేట్టు వ్యాఖ్యలు చేస్తాడు. పాకిస్తాన్ ఆర్మీ అందరినీ కూడా రెచ్చగొట్టి భారత్తో మనం యుద్ధం చేయాలంటూ కూడా రెచ్చగొట్టాడు. మోటివేషన్ స్పీచెస్ ఇచ్చాడు వాళ్ళందరికీ కూడా. ఒక పక్క పాకిస్తాన్ ప్రజలందరూ కూడా భయపడ్డారు. నిన్న జరుగుతున్న ఆ దాడుల తర్వాత కూడా భయపడ్డారు. వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. దయచేసి భారత్ ఇది అర్థం చేసుకోవాలి, మా పైన దాడి చేయొద్దంటూ కూడా వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ విమర్శిస్తూ వీడియోలు పెడుతున్నారు. మరి ఈ ఆసిఫ్ మునీర్ తన ఇష్టాసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆసిఫ్ మునీర్, భారత్ పైన మీ యుద్ధానికి సిద్ధమన్న ఆసిఫ్ మునీర్ కొన్ని రోజులు బంకర్లో దాక్కున్నాడు. మరి అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని పార్టీలు ఆసిఫ్ మునీర్తో ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని కూల్చి దాని ప్లేస్లో బాబరీ మసీద్ని కట్టిస్తూ ఉంటూ కూడా చెప్పారు. ఒక ఇటుకను పెట్టిస్తూ ఉంటూ కూడా చెప్పారు. మరి అలాంటి ఆసిఫ్ మునీర్ అసలు ఇప్పుడు ఏమైపోయాడు? కొన్ని రోజులుగా చనిపోయాడని చెప్తున్నారు. కొన్ని రోజుల నుంచి బ్రతికే ఉన్నాడని చెప్తున్నారు. బలోచిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడేమో ఆసిఫ్ మునీర్ని పదవి నుంచి తొలగించారంటూ కూడా చెప్తున్నారు. నిజానికి ఈ ఆసిఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈరోజు పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే భారత్ ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఆ ఉగ్రవాదుల గురించి ఖచ్చితంగా ఒక నివేదికను అడిగింది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి సంబంధం లేదని చెప్తుంది. వాళ్ళకి సంబంధం లేదని చెప్తున్నప్పుడు వాళ్ళ పాకిస్తాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా ఇస్తే వాళ్ళని భారత్ పట్టుకుని వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఈ ఆసిఫ్ మునీర్ డ్రామాలు ఆడాడు. మాకు ఉగ్రవాదులకి సంబంధం లేదన్నాడు. ఉగ్రవాదులు మీ భారతదేశానికి చెందిన వాళ్ళే, మీ కశ్మీర్కి చెందిన వాళ్ళంటూ కూడా మాట్లాడాడు. దీనిపైన మేము ఖండిస్తున్నాం, భారత్ మాతో యుద్ధానికి సిద్ధం అంటే మేము సిద్ధం అని చెప్పేసి రెచ్చగొట్టేటట్టు కూడా మాట్లాడాడు. అలాగే తన పదవి కాలం ఇంకా కొన్ని రోజులు కాపాడుకోవడం కోసమే ఇలాంటి ఒక యుద్ధం కూడా క్రియేట్ చేశాడంటూ కూడా చెప్తున్నారు. వాడి బొంద, వాడికి అంత సీన్ లేదు నాకైతే. ఎందుకంటే వాడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ తర్వాత రోజు నుంచి వాడికి అనిపించలా, ఎక్కడో బంకర్లో దాక్కున్నాడు. ఇప్పుడేమో అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఆ పదవి నుంచి తొలగించి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. అతని పేరు సహీర్ శంషాద్ అంట. ఇప్పుడు పాకిస్తాన్కి సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ ఈ సహీర్ శంషాద్. మరి ఇప్పటికైనా వెనక్కి తగ్గుతారా పాకిస్తాన్, లేకపోతే ఇంకా నష్టాన్ని చూస్తారా? ఇప్పటికే చాలా నష్టాన్ని చూశారు. ఒక పక్క ఇస్లామాబాద్, ఒక పక్క లాహోర్, ఒక పక్క కరాచీ, ఒక పక్క ఓమ్రాన్, ఇటువంటి పాకిస్తాన్కి సంబంధించిన బెస్ట్ ప్లేసెస్ మాట ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ప్రాంతాలు. అలాంటి వాటిపైన భారత్ టార్గెట్ చేసి యుద్ధం చేసింది, టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపించింది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు, దయచేసి మమ్మల్ని వదిలేయండిరా, మమ్మల్ని బ్రతకనివ్వండిరా బాబు అంటూ కూడా ఆ ప్రజలు భారత్ని వేడుకుంటున్నారు. రైట్, ఒకసారి దీనికి సంబంధించి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనతో పాటు చర్చించడానికి అందించడానికి మా హారిక లైన్లో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి, ఆసిఫ్ మునీర్ ఏమయ్యాడు? ఆసిఫ్ మునీర్ ని అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. రైట్ తేజ, ప్రస్తుతం మనం ఇప్పటి వరకు మనము ఈ క్షణం వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? సైన్యాధిపతి అండ్ ఆసిఫ్ మునీర్ అతను లేడు, పారిపోయాడు, చచ్చిపోయాడు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని వేరే దేశం పంపించారు కాబట్టి వెనక నుంచి ఇతను వెళ్ళిపోయాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ షాహీర్ శంషాద్ మిర్జా ఈయనను సైన్యాధిపతిగా నియమించడంతో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఖచ్చితంగా పారిపోయాడు అని చెప్పి. ఎందుకు అంటే పారిపోయాడు, అరెస్ట్ చేశాడు, వీటికి మనకు మనం ఒక నిర్ణయానికి రావచ్చు ఈ విషయాలతో. అయితే పాకిస్తాన్ ఈయన నియామకం తర్వాత భారత్ ను రెచ్చగొట్టి వదిలేసిన పాకిస్తాన్ సైన్యాధిపతి అయినా మున్నిన్ను ఆ పదవి నుంచి తొలగించినట్టయితే సమాచారం ప్రస్తుతం మనకుంది. అసలు పోరాటానికి ముందే పారిపోయిన అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు అంటున్నారు. సైన్యానికి నిర్దేశం చేసే వ్యక్తి లేడు ఇప్పుడు. అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, ఒక పక్క ప్రధాని కనిపించడం లేదు, ఒక పక్క గవర్నర్ కనిపించడం లేదు, ఇప్పుడు ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే విదేశాలకు పారిపోయినట్టయితే మనకు వార్తలు వస్తున్నప్పటికీ
అతని స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్ ను షాహిద్ శంషాద్ ను నియమించుకున్నారు. అయితే చూడాలి మరి ఎలా ఉండబోతోంది అనేది. ఖచ్చితంగా అంటే మరి డైరెక్ట్ గానే అటాక్ చేస్తారా, లేకపోతే మరి తగ్గి మరి ఆ ఉగ్రవాదుల్ని మనకు అప్పచెప్తారా అన్న విషయాల మీద ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. కానీ మన భారత సైన్యం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అటాక్ల మీద అటాక్ చేస్తూనే ఉంది. కేవలం వాళ్ళ సైన్యం అండ్ వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీదనే మనం అటాక్ చేస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం మన సివిలియన్స్ మీద, గ్రామాల పైన కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఎస్, బాగా. నిన్న కరాచీ సారీ నిన్న కాశ్మీర్లో ఉన్న ఆ ఎయిర్పోర్ట్, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అట్లాంటి కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాదాపు 50 డ్రోన్లు ఎగరవేశారు వాళ్ళు. కానీ వాటన్నిటిని కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ S-400 గాల్లోనే వాటిని అంతం చేసింది. ఒక్క చోట కూడా బ్లాస్ట్ అవ్వలేదు. అవి బ్లాస్ట్ గాల్లోనే బ్లాస్ట్ అయిన తర్వాత ఆ పరికరాలన్నీ కూడా కింద పడ్డాయి తప్ప అవన్నీ ఫెయిల్ అయ్యాయి. చైనాకి సంబంధించిన ఆ మిసైల్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. రాకెట్ మిసైల్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. జెట్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. ఆ జెట్స్ ఫెయిల్ అవడమే కాకుండా F-16, F-17 ఈ జెట్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి. అలాగే ఒక పైలట్ కూడా దొరికాడు. సో ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తుందా, యుద్ధం చేయగలుగుతుందా? రైట్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి సంబంధించిన ఆసిఫ్ మునీర్ చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు. మేము భారత్తో యుద్ధం చేస్తాం, యుద్ధం చేసి ఒక ముస్లింగా చనిపోయినా అంతకన్నా గౌరవం ఇంకా దక్కదంటూ కూడా మాట్లాడాడు. కానీ నిజానికి నాకు ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముస్లింకి సంబంధించిన యోధుడు వెనక్కి తగ్గడు. కానీ ఈ పాకిస్తాన్ దొంగ కుక్కలు కాబట్టి వెనక్కి తగ్గారు. నిజమైన ముస్లిమ్స్ అందరూ కూడా ఇండియన్సే. ఇండియాలో ఉన్న వాళ్ళే నిజమైన ముస్లిమ్స్. ఎందుకంటే వాళ్ళు నిజానికి యుద్ధం వస్తే వాళ్ళు ఎదుర నిల్చుని పోరాడతారు. అలాంటి ముస్లిమ్స్ మన ఇండియాలో ఉన్నారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఇంత సక్సెస్ అయిందంటే దానికి కారణం ఒక ముస్లిం యువతి. అందరికీ తెలిసిందే, ఖురేషీ సోఫియా. నేను కావాలని ఏదో మతాన్ని కొంచెం ఉద్దేశించి మాట్లాడి ఏదో చెప్పడానికి ప్రయత్నించట్లే. అక్కడ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఒకవేళ భారత్తో మాకు యుద్ధం వస్తే ఒక ముస్లింగా చనిపోవడానికి మాకు అంతకన్నా మరొక గౌరవం దక్కదు అంటూ కూడా మాట్లాడారు. కానీ యుద్ధం వస్తే కానీ ఇక్కడ కొంతమంది పారిపోతున్నారే, తలదాచుకుంటున్నారే. కానీ మా ఇండియన్ ముస్లిమ్స్ అలా ఉండరు అనే విషయాన్ని నేను చెప్తున్నా. ఒకవేళ యుద్ధం వస్తే అవతల వ్యక్తి ఎవరున్నా సరే, ఇస్లామిక్ అయినా సరే, యుద్ధం వస్తే ఇండియా కోసం మా ముస్లిమ్స్ ముందంచులో ఉంటారు, పోరాడతారు. రైట్. మరి ఆసిఫ్ మునీర్ బతికే ఉన్నాడా, చనిపోయాడా, మీరేమనుకుంటున్నారు? ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.